పిఠాపురం వర్మను మోసం చేశావు. చదువుకునే పిల్లల్ని వెన్నుపోటు పొడిచాడు, మోసం చేశాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా. అలాగే బీసీ మహిళలందరికీ కూడా, ఆడపిల్లలందరినీ కూడా మోసం చేశాడు, నెలకు 1500 ఇస్తానని. వెనుకబడిన కులాల్లో 50 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 4000 రూపాయలు ఇస్తానని చెప్పని వాళ్ళని మోసం చేశాడు. గుంతలు లేని రోడ్లు వేస్తానని చెప్పని వాహనదారులను మోసం చేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కడికి, టిప్పరా, లారీయా, మ్యాక్సీ క్యాబా, ఆటోనా, డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బ్యాడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి సుమారుగా ఇవాళ ఉన్నటువంటి 17-18 లక్షల మంది లైసెన్స్ ఉండి, యాక్టివ్ లైసెన్స్ ఉండి, యాక్టివ్ బ్యాడ్జ్ ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానని చెప్పింది. 2,90,000తో చేతులు కడుక్కున్నటువంటి పరిస్థితి మనం చూసాం. వాళ్ళని మోసం చేశాడు. ఇవాళ మోసం చేయింది ఎవరిని? పిఠాపురం వర్మను మోసం చేశావు. జీరో చేశామని మీ నారాయణతో చెప్పిస్తావు. అప్పుడేమో ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పేమో ఆశ పెడతావు. ఇప్పుడేమో జీరో చేశామని చెప్పి నారాయణకేమో వర్మని జీరో చేసేయండి ఛానల్, జీరో చేసేసామని చెప్పి ఇతను చెప్తాడు. ఇట్లా మోసం చేయటంలో మొదలుపెట్టి తాగుబోతులను కూడా మోసం చేసి, ఇవాళ బ్రాందీ షాపులను కూడా మోసమే కదా మీరు చేసింది, కాదా? ఇవాళ టెండర్లో పాల్గొన్నటువంటి బ్రాందీ ఔత్సాహికులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేద్దామని, ఆ టెండర్ రానోడేమో ఆ రోజు ఏడ్చారు. టెండర్లు వచ్చి బ్రాందీ షాపులు నడుపుతున్నారు, 20% లాభంతో మీకు వ్యాపారం చేయిస్తానని చెప్పని. రేపు వచ్చే సెప్టెంబర్కి తెలుస్తుంది ఈ బ్రాందీ షాపులు నడిపే వాళ్ళకి, మనల్ని కూడా వేసేసాడు రా అని చెప్పి చంద్రబాబు మన్న కూడా పొడి చేశాడు. ఇంద్రామరాన్ని పొడిచినట్టే మన్న కూడా పొడి చేశాడని ఈ బులపాటం అంతా కూడా బ్రాందీ షాపుల వాళ్ళకి రేపు తేలిపోద్ది. ఈ షాపులో సగం షాపులు ఎమ్మెల్యేలు ఇయ్యే కదా, మీ ఎమ్మెల్యేలు ఇయ్యే సగం షాపులు కదా ఈ 37-36 షాపుల్లో. ఈ లాభం గోపులకు రేపు సెప్టెంబర్లో తెలుస్తుంది. మొత్తం ఎమ్మెల్యేలకు ఇచ్చింది ఎంత, ఎమ్మెల్యేలు ఏం కొట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏం కొట్టుకున్నాడు, మనకి వ్యాపారం చేస్తే ఏమొచ్చింది, ఏం తోసింది అనేది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రాందీ షాపుల వాళ్ళతో అంతే ఏంటంటే, షాపు రానోడేమో చలాన్లు ఖర్చు అయిపోయి ఆ రోజు ఏడిచారు, షాపులు వచ్చినోడేమో రేపు సెప్టెంబర్కి ఏడుస్తాడు. ఖచ్చితంగా జరగబోయేది అదే. నారా చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో, అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అమినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం, ఇళ్ళు కాళ్ళెత్తి
ఇల్లు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు, కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి ఈయన పక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి. అసలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి, తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల నెల 80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, నెలకి 80 లక్షల రూపాయలు. ఇప్పటికి మీరు సుమారుగా 47 రోజులు ఎంతో 48 రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి. అంటే 846 బార్లుంటే దాంట్లో 500 చిల్లర బార్లు ఓపెన్ అయినాయి, 300 చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల. అంటే ఎవడో రాలా. ఈ 500 చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో 80 లక్షలు నెలకి కొనకపోతే, మీ దగ్గర సరుకు కొనకపోతే ఈరోజు అమ్మకాలు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి, ఎంత తాగాడు అంత. నువ్వైతే 80 లక్షలు లేనిదే షాప్ నడవదు, దివాళా తీసేయాలి, నెలకే దివాళా తీసేయాలి. బందర్ లాంటి ఊళ్ళలో, బందరు, గుడివాడ, పొద్దుటూరు, నంద్యాల ఇట్లాంటివి అన్నా అనుకున్నాం కదా, ఇట్లాంటి వాటిల్లో అంటే నెలకి 65 లక్షలు సరుకు కొనాలి డిపోలో, గవర్నమెంట్ డిపోలో. లేదా మిగతా చోట్ల నెలకి 50 లక్షల సరుకు కొనాలి. కొంటున్నారా అని అడుగుతున్నాను. లెక్కలు తీస్తారా? ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి. అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా. నేను